ప్రైజ్ లార్డ్ అండి అందరికి. ఈ రోజు వచ్చేసి డే 6 ఆఫ్ ఫెయిత్ సిరీస్. ఈ రోజు మనం మోషే గురించి తెలుసుకుందాం. మరి మోషే వచ్చేసి ఎవరైతే ఇశ్రాయెలైట్స్ స్లేవరీ లైఫ్ లో జీవిస్తున్నారో అప్పుడు ఫరో కింగ్ అనే ఒక కొత్త ఆర్డర్ తీసుకొని వచ్చిండు. ఎవరైతే హీబ్రూ జనరేషన్ లో బేబీ బాయ్స్ ఉంటారో మరి వాళ్ళని చంపేయాలి, అసలు వాళ్ళు పుట్టంగానే చంపేయాలని చెప్పి ఒక ఆర్డర్ తీసుకొచ్చినప్పుడు మోషే జన్మించాడు. మోషే జన్మించినప్పుడు అతని తల్లి ఏం చేయాలో అర్థం కాక అతన్ని ఒక వుడెన్ బాక్స్ లో పెట్టి ఒక నైల్ రివర్ లోకి అతన్ని వదిలింది. అప్పుడు అది ఆ బాక్స్ ని ఫరో డాటర్ చూసి మరి ఆ బాక్స్ తీసి మోషేని పెంచి మరి మోషేగా నామకరణం చేయడం జరిగింది. అతని పేరు దానికి అర్థం వచ్చేసి నీళ్ళల్లో నుంచి తీయబడిన వ్యక్తి అని. అతను చిన్నప్పటి నుంచి మరి ఫరో రాజు దగ్గర వాళ్ళ సేమ్ ఫ్యామిలీ మెంబర్ లాగా పెరిగిన వ్యక్తి. అతను చిన్నప్పటి నుంచి అన్ని సుఖభోగాలు కలిగిన వ్యక్తి. అయితే ఒకగానొక టైంలో అతను ఒక తప్పు చేసి ఎడారిలోకి వెళ్ళడం జరిగింది. మరి 40 years అతని లైఫ్ అంధకారం, అంటే నో స్టోరీ, ఎక్కడ రాసిలేదు. దాని తర్వాత ఒక దగ్గర దేవుడు ఒక మండుచున్న ఒక ఫైర్ బుష్ లో నుంచి దేవుడు అతనితో మాట్లాడడం జరిగింది. మరి మాట్లాడినప్పుడు మోషే నాకంత శక్తి సామర్థ్యం లేదు ప్రభు అన్నప్పుడు, నేను నీతో నుండి నడిపిస్తాను పద, ఇజ్రాయెలైట్స్ ని నువ్వే రక్షించాలి, వాళ్ళకి నువ్వే విడుదల అనుగ్రహించాలని చెప్పి దేవుడు మోషేతో మాట్లాడి మరి మోషే ఆ టైంలో ఫరో దగ్గరికి వెళ్ళి ఫరోని ఎదిరించి ఇజ్రాయెలైట్స్ ని బంధకం నుంచి విడిపించడం జరిగింది. అప్పుడు ఈజిప్షియన్స్ అనే వాళ్ళు మరి వాళ్ళని ఇజ్రాయెల్స్ ని చంపడానికి వచ్చినప్పుడు మోషే వాళ్ళని దగ్గరుండి లీడ్ చేసిండు. మరి ఎవరైతే తప్పు చేసినా మోషే నాకు చేత కాదని చెప్పి వెళ్ళిపోయిండో అదే మోషే చేత ఎటువంటి దారి లేనప్పుడు ఎదురుగా ఎర్ర సముద్రం ఉన్నప్పుడు ఎర్ర సముద్రంని ఒక కట్టె ద్వారా కట్టిట్లో పెడితే 2 పాయలుగా మారినట్టు మనం ఇది బైబిల్లో జరిగిన సంఘటన మనం చూసుకోవచ్చు. అట్లా చేసినప్పుడు ఒక వే క్లియర్ గా ఒక వే ఓపెన్ అయింది. ఆ వేలో నుంచి మరి ఇజ్రాయెల్స్ అందరు వెళ్ళినప్పుడు ఈజిప్షియన్స్ వచ్చే టైంకి మళ్ళీ ఆ రెడ్ సీ అనేది యథావిధిగా దాని ఫ్లో అది వచ్చేసింది. అయితే ఈ టైంలో మనం యూత్ ఏం నేర్చుకోవాలి దీని ద్వారా అంటే, ఎవరైతే నాకు ఏం చేత కాదు, నాకు ఆ సామర్థ్యం లేదు అని ఎవరైతే వెయిటింగ్ పీరియడ్ లో, ఇప్పుడు కొంతమంది అనుకుంటారు నాకు ఇది అయితే లేదు అని చెప్పి వదిలేస్తారు. కానీ మనం ఆ వెయిట్ చేసిన పీరియడ్ లో దేవుడు మనల్ని ప్రిపేర్ చేస్తా ఉండి మరి దేవుడు దేని కొరకు మనల్ని సిద్ధపరిచి ఉన్నాడో దానికోసం దేవుడు మనల్ని ప్రిపేర్ చేస్తా ఉంటాడు. ఒక టైం వచ్చినప్పుడు మన ఒబీడియన్స్ అనేది మన కాన్ఫిడెన్స్ ని బీట్ చేస్తుంది. మరి ఆ టైంలో సక్సెస్ అనేది మన దగ్గరకు వస్తుంది. కాబట్టి ప్రజలారా, ఎలాగైతే మోషే ఇజ్రాయెలైట్స్ ని కానాను వరకు ఒక పాలు తేనె ప్రవహించే దేశంలోకి తీసుకెళ్ల శక్తి సామర్థ్యం కలిగి దేవుడు అతనికి అంత శక్తి ఇచ్చాడో అదే శక్తి మన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి కూడా అనుగ్రహిస్తాడు. మనం కేవలం దేవుని మీద ఒక హోప్, ట్రస్ట్ ఉంచి మరి దేవుడు చెప్పినట్టు నడుచుకుంటే మన లైఫ్స్ లో ప్రతి ఒక్కటి సాధ్యమవుతుందని ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. మరి ఇదే సిరీస్ ఇంకా 54 days ఇంకా ఇలానే నడుస్తుంది. కాబట్టి ఎవరెవరైతే ఇంకా ఫాలో అవ్వలేదో ఈ ఛానల్ ని ఫాలో అయ్యి ఉండండి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.